రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన రాశి ఫలాలు ఛానల్లో హేవళంబి నామ సంవత్సరంలో అనగా 2017-18 సంవత్సరానికి గాను రాశి ఫలితాలను గురించి చూద్దాం. మొట్టమొదటగా మన రాశి ఫలాలలో మేషరాశి ఫలితాలు. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మేషరాశి వారు స్వశక్తి సామర్థ్యం చేత పైకి రాగలగడము, గృహ జీవితానందాన్ని కలగడము జరుగును. అధిక ప్రయాణములు, పుణ్యక్షేత్ర సందర్శనము తలవని తలంపుగా కలుగును వీరికి. ఏ వృత్తిలో ఉన్న వారలకైనా సంవత్సరం అంతా కూడా ఘనమైన ఆశయములతో పైకి రాగలుగుట, అధికారుల అనుగ్రహము, జీవన వృద్ధి, విలువైన వస్తువులను కొనుట, తమకు శక్తికి మించిన పనులు చేసి ఘన విజయాన్ని పొందుతారు. సంతాన ప్రాముఖ్యత, నూతన కార్యసిద్ధి కూడా కలుగుతుంది వీరికి. గృహంలో వివాహాది శుభకార్యములు జరుగును. నూతన వస్త్ర అలంకార లాభములు సిద్ధించును. కీర్తి ప్రతిష్టలు హెచ్చును. ప్రథమార్థంలో స్వల్పంగా కుటుంబ కలహాలు, మనస్పర్ధలు కలిగి వెంటనే సమసిపోవును. అధికారుల వలన కానీ, దొంగల వలన కానీ, అగ్ని వలన కానీ భయాందోళనలు కలుగును. శని ప్రభావం వలన కొంత ఆరోగ్యం మీద దెబ్బపడును. శస్త్రభయము, పితృ సంబంధ సూతకములు తప్పవు. స్త్రీమూలక విరోధములు, అపవాదములు పొందుట, ప్రయాణములందు కష్టములు కలిగించును. మీ మనోధైర్యమే మిమ్మల్ని కాపాడును. ఎంతటి వారినైనా సరే ఎదిరించి పోరాడగలరు. ఒక్కొక్కసారి మాత్రం నిరాశ, నిస్పృహ కలుగుట వలన కొంత పిరికితనం కలగవచ్చును. కానీ చాలా జాగ్రత్తగా యోచించి మసలుకోగలరు. తప్పకుండా దైవారాధన చేయవచ్చు. బాగుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఈ సంవత్సరం అదృష్టం మీ తలుపు తడుతుంది. ఇంకా రోగస్థానం అందు బృహస్పతి ఉన్నందువలన అప్పుడప్పుడు కాళ్ళు, నడుములకు, నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఎటువంటి సదవకాశం లభించినా కూడా ఈ సంవత్సరం చక్కగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహం కాని వారికి శుభవార్తలు వింటారు. తొందరపడి వాగ్దానాలు చేయడం వలన కొన్ని ఇబ్బందులు తలెత్తడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉండును. కానీ శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఎంత కష్టపడి పనిచేసినా అధికారులతో ఇబ్బందులు తప్పవు. బదిలీలు కూడా తప్పవు. గుర్తింపు లేక లోపల మదన పడుతూ ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములలో పనిచేయు వారులకు కొంతమేర ఫలించును. నవంబర్ తదుపరి యోగదాయకంగా ఉంది. ప్రమోషన్స్ కూడా పొందగలుగుతారు. కానీ కొన్ని అవమానములు మాత్రము తప్పవు. ప్రైవేటు కంపెనీలలో పనిచేయు వారులకు మరొక కంపెనీలకు మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు నవంబర్ తర్వాత ఉద్యోగం లభించి జీవన స్థిరత్వం పొందుట, విదేశాలు వెళ్ళు వారికి ప్రయత్నములు ఫలించును. పర్మనెంట్ కాని వారికి నవంబర్ తర్వాత పర్మనెంట్ అగును. ఎంత కష్టించి ప్రయత్నం చేసినా ఫలితం మాత్రం చివరి నిమిషంలో దక్కును. ఇంకా రాజకీయవాద నాయకులకు ప్రథమార్థం బాగుండదు. ప్రజలలో గుర్తింపు తగ్గును. నవంబర్ తర్వాత ఎన్నికలలో విజయం లభించును. ఏదో ఒక నామినేటెడ్ పదవి లభించును. ధనము మాత్రము మంచినీళ్ల వలె ఖర్చు చేయుదురు. కళాకారులకు ఈ సంవత్సరం అంతగా అనుకూలించదు. అవకాశాలు అంతంత మాత్రమే. టీవీ, సినిమాల్లో ఉన్నవారికి మంచి విజయాలు లభించగలవు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. నూతన గృహలాభము ఉంటుంది. టెక్నీషియన్స్కు అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణ లాభాలు కూడా వీరికి ఉంటాయి. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు యోగదాయకంగా ఉంటుంది. మంచి లాభములను పొందగలుగుతారు. హోల్సేల్, రిటైల్ రంగంలో ఉన్న వారికి అవకాశములు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉన్న కాంట్రాక్టర్లకు కూడా బాగానే ఉంటుంది. కానీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. రుణములు చేయవలసి వచ్చును. షేర్ మార్కెట్లో ఉన్నవారికి, సరుకులు నిల్వ చేయు వారికి విశేష లాభములు కలుగును. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం బాగుండును. మంచి దిగుబడి, అధిక ఆదాయం వచ్చును. ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా బాగా లభించును. రుణ విముక్తులగుదురు ఈ సంవత్సరం. 2 పంటలు ఫలించును. చేపలు, రొయ్యలు చెరువుల వారికి కూడా అనుకూలమే. పౌల్ట్రీల వారికి కూడా గత సంవత్సరం కంటే బాగుంటుంది.